హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కంటే డిసెంబర్ 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే ఉంటాయి. రాయలసీమ వ్యాప్తంగా మాత్రం మరొక అల్పపీడన ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దాదాపుగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం. తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి పొడి వాతావరణమే కనిపిస్తుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే 1-2 చోట్ల చిరుజల్లులు నమోదవుతాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో ఈ వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతం, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. అత్యధికంగా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఈ చలి తీవ్రత మరొక వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే వర్షాలు మాత్రం ఉండవు తెలంగాణ ఉత్తర భాగాల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది అప్డేట్ ప్రస్తుతానికి వెదర్ గురించి.